స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అసలు ఈ స్టాక్ అనేది పక్కన పెడదాం. మార్కెట్ అంటే ఏంటి? వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది, ఫిష్ మార్కెట్ ఉంటుంది. అసలు వెజిటేబుల్ మార్కెట్కి మనం ఎందుకు వెళ్తాం? పర్టికులర్గా ఒక షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఆ షాప్లో అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా షాపులు ఉంటాయి. సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ డిస్కౌంట్లో కూడా మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ అండి, ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ని మనం ఎలా అయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నామో, లైక్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రతి కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి ఇక్కడ మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో స్టాక్ మార్కెట్లో ఒక బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. అయితే స్టాక్ మార్కెట్లోనే బయ్యరు, సెల్లర్ ఉంటాడా? వెజిటేబుల్ మార్కెట్లో ఉండడా? ఎవరైతే వెజిటేబుల్ మార్కెట్లో షాప్ పెట్టుకుని సెల్ చేస్తూ ఉంటారో తను సెల్లర్గా ఉంటే, మనము వెజిటేబుల్స్ని బై చేస్తాం కనుక మనము బయ్యర్స్ అయితే అవుతాం. సో సేమ్ ప్యాటర్న్ అండి, వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ని కొనుగోలు చేయొచ్చు అండ్ అమ్మకాలు కూడా జరపచ్చు. లైక్ స్టాక్ మార్కెట్లో కూడా ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో సింపుల్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ బై చేయడం అండ్ సెల్ చేసే ఒక ప్లేస్గా అయితే మనము సింపుల్గా చెప్పుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ కోసం మనం ఎందుకు తెలుసుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనికోసం తర్వాత అయితే మాట్లాడదాం. ముందుగా అయితే బేసిక్ లెవెల్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో స్టాక్ మార్కెట్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది. స్టాక్ మార్కెట్లో బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. సో వెజిటేబుల్ మార్కెట్ అనేసరికి దానికి ఒక యూనియన్ ఉంటుంది. ఆ వెజిటేబుల్ మార్కెట్ను కూడా కొంతమంది కంట్రోల్ చేస్తూ ఉంటారు. లైక్ స్టాక్ మార్కెట్ను కూడా కొంతమంది కంట్రోల్ చేస్తారు. అయితే ఆ స్టాక్ మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేస్తారు ఏంటనేది ఫర్దర్గా నేను మాట్లాడతాను. అయితే అంతకంటే ముందు అసలు స్టాక్ మార్కెట్లోకి కంపెనీస్ ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఎందుకు పబ్లిక్ షేర్స్ని ఆఫర్ చేయాలి, ఎందుకు సెల్ చేయాలి, ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకోవచ్చు కదా, అసలు ఎందుకు ఎంటర్ అవ్వాలి అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అందులో కొన్ని రీజన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్గా ఒక కంపెనీ గ్రోత్ పర్పస్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్పెన్షన్ కోసం వాళ్ళకి డబ్బులు అవసరం అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా XYZ అనే ఒక కంపెనీని తీసుకోండి. ఆ కంపెనీ యొక్క బిజినెస్ చాలా బాగుంది. సో ఇంకా వాళ్ళు గ్రో చేయాలనుకుంటున్నారు, వేరే దగ్గర బ్రాంచెస్ పెట్టాలి అనుకుంటున్నారు. దానికోసం వాళ్ళకి చాలా డబ్బులు అయితే అవసరమయ్యాయి. సో ఇప్పుడు ఆ డబ్బులు అనేవి ఎవరైనా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ కోసం తెలిసి మేము ముందుకు వస్తాం, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి అంటే ఓకే, అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. కానీ అలా ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ ముందుకు రాకపోయారనుకోండి, నెక్స్ట్ ఆ కంపెనీకి ఉన్న ఆపర్చునిటీ ఏంటి? బ్యాంక్స్ ఆపర్చునిటీ ఉంటుంది. కానీ బ్యాంక్లో టూ మచ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కనుక వాళ్ళు అక్కడ కూడా డేర్ చేయరు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పబ్లిక్కి షేర్స్ని అమ్మడం. మరి పబ్లిక్ షేర్స్ వీళ్ళు ఎక్కడ అమ్మగలరు అంటే స్టాక్ మార్కెట్లో మాత్రమే వీళ్ళు వచ్చి అమ్ముతారు. మరి అది ఎలా అమ్ముతారు అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి IPO రూపంలో అయితే ఎంటర్ అవుతారు. పబ్లిక్కి వాళ్ళకి ఎంత మనీ అవసరమో దానికి సంబంధించిన అన్ని షేర్స్ అనేవి వీళ్ళు అమ్ముతారు. సో అమ్మిన షేర్స్ అనేవి ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ తెలిసి వాళ్ళకి నచ్చి వాళ్ళు బై చేస్తారనుకోండి, వీళ్ళకి కావాల్సిన డబ్బులు అనేవి ఈ కంపెనీకి వస్తాయి. వీళ్ళు ఏ పర్పస్ కోసం షేర్స్ని సెల్ చేస్తారో దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీని ఇంకా గ్రో చేయడం, ఎక్స్పెన్షన్ చేయడం, లైక్ వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటారో అవి ఆ డబ్బులతో అయితే చేసుకుంటారు. దీనివలన కంపెనీ గ్రో అవుతుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా కంపెనీతో పాటుగా గ్రో అవుతూ ఉంటారు. అయితే ఈ ఒక్క రీజనే కాదు, కంపెనీకి బాగా అప్పు ఉంది. సో ఆ అప్పును తగ్గించుకోవడానికి డబ్బులు కావాలి. మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్తే సేమ్ ప్రాబ్లం, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టూ మచ్గా ఉంటాయి. సో అప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్కి షేర్స్ని అమ్మి డబ్బుల్ని కలెక్ట్ చేసుకుని ఆ డబ్బుల ద్వారా ఆ కంపెనీకి సంబంధించిన అప్పులను అయితే వీళ్ళు క్లియర్ చేసుకోవడం, తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొన్ని కంపెనీస్ వాళ్ళకి మనీ అవసరం ఉండదు, కానీ బ్రాండ్ క్రియేట్ చేయడానికి, క్రెడిబిలిటీ కోసం కూడా వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. కొన్ని కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకపోతే అసలు ఇది ఏ కంపెనీ, ఇలా ఒక కంపెనీ కూడా ఉందా అని చెప్పి మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కంపెనీకి అంటూ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అది పాజిటివ్గానే నెగిటివ్గా అనేది తర్వాత పక్కన పెడదాం, కానీ ఒక బ్రాండ్ అయితే వస్తుంది. సో ఆ రీజన్ వలన కూడా కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మేజర్గా అయితే గ్రోత్ పర్పస్ అండి, ఎక్స్పెన్షన్ చేయాలి, ఆ పర్పస్లో ఎంటర్ అవుతాయి. డెట్ తగ్గించుకోవడానికి కూడా కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి.
ఓకే, కంపెనీది అయితే క్లియర్గా ఉంది. కంపెనీకి మనీ అవసరమైనప్పుడు పబ్లిక్కి షేర్స్ని సెల్ చేస్తూ వీళ్ళు డబ్బులు అయితే రైజ్ చేస్తారు కనుక వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, మరి ఇన్వెస్టర్స్ ఎందుకు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి? ఇది కూడా మనము కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే డిస్కస్ చేసామో అలానే ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఏదో ఒక కంపెనీ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా డీమార్ట్ తీసుకుందాం. సో డీమార్ట్ యొక్క బిజినెస్ వాళ్ళకి బాగా నచ్చవచ్చు. అంటే డీమార్ట్లో వీళ్ళు రెగ్యులర్గా షాపింగ్ చేయడం వలన ఎప్పుడు డీమార్ట్ బిజీగా ఉంటుంది. సో డీమార్ట్ యొక్క బిజినెస్ బాగుంది కదా అని చెప్పి వాళ్ళకి అనిపించవచ్చు. మనం కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే థాట్ రావచ్చు. కానీ అంత డబ్బులు మన దగ్గర ఉండనప్పుడు, ఆ కంపెనీ యొక్క బిజినెస్ పై ఇంకా ఫ్యూచర్లో బాగా గ్రో అవుతుందనే నమ్మకం ఉన్నప్పుడు ఆ కంపెనీలోని షేర్స్ అనేవి మనం పర్చేజ్ చేస్తామనుకోండి, ఆ కంపెనీలో మనకు కూడా వాటా ఉంటుంది కనుక కంపెనీ గ్రో అవుతున్న కొలది మన యొక్క డబ్బులు కూడా పెరుగుతాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్వెస్టర్ అనేవాడు తను ఏ కంపెనీని అయితే పాజిటివ్గా చూస్తున్నాడో, ఫ్యూచర్లో బిజినెస్ పెరుగుతుంది అని చెప్పి నమ్ముతున్నాడో ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సెకండ్ వన్, ఒక ఇన్వెస్టర్ అనేవాడు స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాడంటే సేవింగ్ పర్పస్. అంటే ఇక్కడ సేవింగ్ అనేసరికి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇంకా గోల్డ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నిటికంటే కూడా రిస్క్ హెవీగా ఉన్న రిటర్న్స్ ఎక్కువగా వచ్చేది స్టాక్ మార్కెట్లోనే. సో ఆ స్టాక్ మార్కెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది మంచి రిటర్న్స్ వస్తాయి కదా, మన యొక్క మనీ బాగా గ్రో అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఫర్దర్గా మనం ఇలానే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అనేవి కంటిన్యూ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.